భారతదేశం విశ్వగురువు లక్షణాన్ని క్రమంగా సంతరించుకుంటోంది అన్నటువంటిది ప్రపంచం గుర్తిస్తోంది. ప్రస్తుతం మనం చెప్పినటువంటి కొన్ని విధానాలు ప్రపంచం పాటించక తప్పటం లేదు. అందులో ఎస్పెషల్లీ శరీర ఆరోగ్య పరిరక్షణకి యోగా బెటర్ అన్నటువంటిది యోగా డే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే నడుపుతోంది, ఐక్యరాజ్య సమితే నడుపుతోంది. ఇప్పుడు అనేక దేశాల్లో యోగా శిక్షకులు ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ వాళ్ళని తయారు చేస్తున్నారు, అక్కడ యోగా శిక్షణ పొందుతూ ఉన్నారు. రెండవది సోలార్ పవర్ అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభమైంది. దానికి కారణమైంది సోలార్ పవర్ గ్రిడ్, వరల్డ్ గ్రిడ్ అన్నటువంటి ప్రతిపాదన తీసుకొచ్చి ప్రపంచం ఇప్పటిదాకా ఆయిల్ ఎంత కొనాలి, ఎక్కడ కొనాలి, ఏ దేశాల దగ్గర నొక్కుకు రావాలి, ఏ దేశాలని నాశనం చేసి ఆ దేశాల నుంచి లాక్కు రావాలనే ఆలోచన నుంచి అసలు అది లేకుండానే మనం బ్రతకచ్చు అన్నటువంటి రూట్లోకి తీసుకొచ్చినటువంటిది భారతదేశం. అది నేర్పింది ప్రపంచానికి. మనం అంటే సోలార్ పవర్ ఎప్పుడో నేర్చుకుని ఉండొచ్చు, బట్ ప్రపంచం అంతా కూడా సోలార్ పవర్ వైపే మేజర్ ఉండాలి, తక్కువ రేటుకే సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నటువంటి రూట్లో విండ్ పవర్, సోలార్ పవర్కి ఆల్టర్నేటివ్ పవర్ వైపుకి వెళ్ళాలి. అలాగే కర్బన పదార్థాలని పక్కన పెట్టాలి, అంటే బొగ్గు ఆధారిత విద్యుత్ని పక్కన పెట్టాలి. నీటి ఆధారిత విద్యుత్ కానీ, గాలి ఆధారిత విద్యుత్ కానీ, సూర్యుడి ఆధారిత విద్యుత్ కానీ, ఈ మూడింటి మీదనే దృష్టి పెట్టాలన్నటువంటి విధంగా ప్రపంచాన్ని ఒప్పించాం. మనము ఆ దిశగా సాగుతున్నాం. ఇది భారతదేశమే డిక్టేట్ చేసిందని చెప్పచ్చు. కరోనా సందర్భంలో ప్రపంచమంతా వణుకుతున్నటువంటి వేళ స్థిరంగా నిలబడ్డటువంటి దేశం భారత్. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నా ఎలాగ నిబ్బరంతో ఉండాలన్నటువంటి ఆత్మనిర్భర భారత్ ప్రపోజల్లో నుంచి వచ్చింది కాదు, ప్రజలలో వచ్చింది. ఆత్మనిర్భర భారత్ దానికి యాడ్ అయింది. అదే ప్రపంచానికి ఒక మార్గనిర్దేశం అయింది. మనకు కావలసినవి వాడుకుంటూ ప్రపంచానికి సప్లై చేసాం. ఉచితంగా వెనుకబడినటువంటి దేశాలకు కూడా సప్లై చేసాం. అలాగే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్స్కి సంబంధించి 57 దేశాలకి తాజాగా మనతో కలవడానికి సిద్ధపడుతున్నాయి. 57 దేశాలు. దేని మీద మొన్ననే నేను చెప్పా, పేటెంట్ రైట్స్ లేకుండా ఉంటే ఎక్కడైనా ఉత్పత్తి చేసుకుంటే ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఈ టైంలో పేటెంట్ రైట్స్ గురించి పెట్టు కూర్చుంటే కనుక ఆ దేశాలు మళ్ళీ పేటెంట్కి ఇచ్చేటప్పుడు అక్కడ మళ్ళీ ట్రయల్స్ అన్నీ వేసుకోవాలి. అవన్నీ పూర్తయ్యేటప్పటికి ఒక 6 నెలల నుంచి ఏడాది అయిపోద్ది. తద్వారా వాళ్ళకు కుదరదు. కాబట్టి పేటెంట్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా వినియోగించుకునేందుకు సిద్ధపడటం బెటర్ అని ఆఫ్రికా, రెండో వైపున సౌత్ ఆఫ్రికాను భారత్ చేసినటువంటి సూచనని 57 దేశాలు అంగీకరించినాయి. తద్వారా భారతదేశపు ఆలోచన అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతుంది. అమెరికా, ఇంగ్లాండ్ లాంటి వాళ్ళు పేటెంట్ల ద్వారా కోర్టులు అర్జించవచ్చు ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యుయేషన్. అంటే ఇక్కడ సొమ్ము కంటే కూడా ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రపంచం బాగుండడం ముఖ్యం అన్నటువంటి భారత ఆలోచనని 57 దేశాలు అంగీకరించినాయి. అది అందుకని విశ్వగురువు స్థానం వైపుకి భారత్ పోతోంది అన్నటువంటి చెప్తోంది.